మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు అయితే వ్లాగ్ అయితే నేను ఏం షూట్ చేయటం లేదు. సో ఈ రోజు ఏంటంటే పచ్చి జీడిపప్పు రెసిపీ అయితే ఒకటి షూట్ చేశాను, అది ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. సో పచ్చి జీడిపప్పు అంటే చాలా మందికి అది వంట చేసుకుంటారా, కర్రీ కూడా చేసుకుంటారా అని చెప్పి చాలా మంది డౌట్స్ ఉంటూ ఉంటాయి. అది చేసుకుంటారా అని కూడా చాలా మందికి తెలీదు. సో ఎస్పెషల్లీ మేమైతే ఎస్పెషల్లీ ఇలాంటి సమ్మర్ టైంలో అయితే ఈ యొక్క పచ్చి జీడిపప్పు కర్రీ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆల్రెడీ నేనైతే నా యొక్క వీడియోస్లో ఆల్రెడీ ఈ యొక్క ఎండు జీడిపప్పుతో సేమ్ కర్రీ ఎలా చేసుకుంటామో ఒకటి రెసిపీ అయితే పోస్ట్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. సేమ్ అలాగే అదేంటి అంటే బట్ నాకేంటంటే అప్పుడు ఎండు జీడిపప్పే దొరికింది కాబట్టి ఎండు జీడిపప్పుతో అయితే రెసిపీ అయితే షూట్ చేసి నేను మీకు పోస్ట్ చేశాను. బట్ ఏంటంటే ఈ యొక్క పచ్చి జీడిపప్పు అనేది ఇలాంటి సమ్మర్ టైంలోనే వస్తుంది. సో ఆ యొక్క జీడిపప్పు ఎలా ఉంటుంది, అది కటింగ్ చేసే ప్రాసెస్, దానికి ఎలా స్కిన్ అనేది పీల్ చేయాలి, మొత్తం ప్రాసెస్ అంతా షూట్ చేశానండి. సో ఈ వీడియోలో నేను మొత్తం అంతా పెడుతూ ఉంటాను. సో ఈరోజు ఏంటి అంటే ఇన్ జనరల్గా అంటే వ్లాగ్స్ అలాంటివి ఏం షూట్ చేయలేదు. సో మార్నింగ్ నుంచి అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఈరోజు అయితే 4:30కి లెగ్సాను అనమాట. లెగ్సి ఇంకా మమ్మీ వాళ్ళ పచ్చి జీడిపప్పు అదంతా క్లీన్ చేస్తూ ఉంటే అదంతా కొద్దిగా షూట్ చేసుకుంటూ ఉన్నాను. చీకటిగా ఉంటే ఈ సెల్లో లైట్ ఉంటుంది కదా, సెల్ లైట్ ఆన్ చేసుకుని నేను మొత్తం అంతా ఆ జీడిపప్పు క్లీనింగ్ అవంతా షూట్ చేశాను అనమాట. సో మార్నింగ్ లెగ్సిన తర్వాత ఈరోజు పచ్చి జీడిపప్పు అమ్మమ్మతో చెప్పారనమాట. అమ్మమ్మ నువ్వు ఎలా చేస్తావో చెప్పు, దాన్ని బట్టి నేను చూసి చేస్తాను, దాన్ని బట్టి నేను చేస్తాను, నువ్వు చెప్పు ఇన్స్ట్రక్షన్స్, దాన్ని బట్టి నేను చేస్తాను అని చెప్పాను. సో అమ్మమ్మ ఏ విధంగా చెప్పిందో సేమ్ అదే విధంగా అయితే చేశాను. సో టేస్ట్ కూడా చూసాను, చాలా చాలా బాగుంది. సో ఎండు జీడిపప్పుతో చేసుకుంటే అంత టేస్ట్ అయితే అంటే పచ్చి జీడిపప్పుతో కంపేర్ చేస్తే ఎండు జీడిపప్పుతో చేసినంత టేస్ట్ మరి అంత ఏమి రాదు. సో పచ్చి జీడిపప్పు ఏంటంటే మనకు మెత్తగా ఉంటుంది కదా, లేతగా ఉండడం వలన మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఈరోజు నేను అదొక కిచెన్ సంబంధించింది కుకింగ్ రెసిపీ అయితే షూట్ చేసేసాను. సో ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట. సో వీడియో అంతా ఎడిటింగ్ చేసేసి ఇంకా నేను మీకు తర్వాత రోజు అయితే పోస్ట్ చేస్తాను. సో ఏంటంటే మెయిన్ ఇక్కడ సిగ్నల్ ఉండటం లేదు కదా, సో నాకు ఏంటంటే వీడియో షూట్ చేస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి కొద్దిగా కష్టమైపోతుంది. మా అక్క అయితే దానికైతే రోడ్డు మీదకి వెళ్ళిపోయి నుంచున్నా సరే దానికైతే సిగ్నల్ రావటం లేదు. నాకు ఏదో ఫ్రంట్ రూమ్లో అన్నా ఉంటే కొద్దిగా సిగ్నల్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఎడిటింగ్ వర్క్ కానీ అన్నీ మొత్తం ఈ ఫ్రంట్ రూమ్లోనే, ఇక్కడ రోడ్డు పక్కన ఉన్న ఫ్రంట్ రూమ్లోనే చేసేసుకుంటున్నాను. సో అదేండి. సో మీరేం చేస్తున్నారు ఈరోజు లంచ్? కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో వ్లాగ్స్ అలాంటివన్నీ షూట్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే కుకింగ్ రెసిపీ ఒకటే షూట్ చేస్తాను. సో అది నేను మీకు పెడతాను, ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్నే జీడిపిక్కలు అంటారండి. దీని నుంచే మనం పచ్చి జీడిపప్పు కానీ ఎండు జీడిపప్పు కానీ దీని నుంచి మనం కట్ చేసి తీయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్గా అయితే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. సో ఏంటి అంటే ఇవి ఇంకా దీనికి 2 పార్ట్స్ కిందన ఉంటాయి. కిందన ఏంటంటే జీడిపిక్కలు ఉంటాయి, పై పార్ట్కి వచ్చేటప్పటికల్లా జీడి పండు కిందన అవుతుంది. సో లేతగా ఉండే జీడి పండు అవ్వకముందేనే కిందన జీడి పిక్కలు లాంటివి ఉంటాయండి. సో ఆ ప్రతి పిక్కకి మన జీడి పండులా ఉండేది అది డివైడ్ చేసేసి ఓన్లీ ఈ యొక్క జీడి పిక్కకి మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ప్రతి పార్ట్ అలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసేటప్పుడు మేక్ షూర్ మీ చేతికి కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ యొక్క ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందువల్ల అంటే మనం జీడి పిక్కలు కానీ లేదంటే జీడి పండ్లు కానీ ఏదన్నా తింటున్నప్పుడు కానీ లేదంటే కట్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి ప్రాసెస్ చేస్తున్నప్పుడు సో ఆ జీడి పిక్కల నుంచి జీడి మనకి చేతికి అంటిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో దట్ మన చేయి అనేది జీడితో నిండిపోయి మన చేతి ఏంటి అంటే కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం ఖరాబ్ అయ్యి కొంచెం పొక్కుల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మేక్ షూర్ మీరు ఈ యొక్క ప్రాసెస్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ చేతికి అనేది ఆయిల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క జీడిపిక్కలు అన్నిటికి మమ్మీ అలాగే అమ్మమ్మ ఇద్దరు కలిసి 2 పార్ట్స్ కింద ముందు ఈ జీడిపిక్కలు అన్నిటిని ఇలా 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసేసుకోవాలండి. సో మీరు చూస్తారని నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా
ఇక్కడ ఈ యొక్క ప్రిపరేషన్ అయితే షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ యొక్క జీడి పిక్క పైన ఉండే దాన్నే జీడి పండు కింద కూడా అవుతుందండి. కొంచెం అలా పండగ అదేంటంటే పండు అవుతుంది. సో ఆ యొక్క పండ్లు కూడా మనం తినచ్చండి. సో మా చిన్నప్పుడు ఏంటంటే ఆ పండ్లు కూడా వేస్ట్ చేయకుండా చక్కగా దానికి ఉప్పు కారం కూడా అప్లై చేసుకుని తింటూ ఉంటాము. సో అవి కూడా చాలా స్వీట్గా ఉంటూ ఉంటాయి. కొన్ని ఏంటంటే వగరగా ఉంటాయి. వగరగా ఉండేవి తినడానికి అంత బాగోవు, కానీ కొంచెం తీయగా ఉండేవి ఏంటంటే మనకి అక్కడ కొంచెం ఉప్పు కారం అది అప్లై చేసుకుని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఆ యొక్క జీడిపండ్లు కూడా మనకి ఊర్ల సైడ్ అయితే అమ్ముతూ ఉంటారండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వన్స్ ఇలా జీడిపిక్కలు అనేది 2 పార్ట్స్ కిందన ఇలా డివైడ్ చేసేసిన తర్వాత ఇక్కడ లోపల ఉన్న జీడిపప్పు అనేది ఇక్కడ మమ్మీ అనేది ఇక్కడ చాక్ సాయంతో, ఇక్కడ ఏంటంటే మమ్మీ చాక్ సాయంతో చేస్తుంది. మీ దగ్గర చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఏ దాంతోనన్నా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకి కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి. సో ఈ యొక్క జీడిపప్పు అన్నిటికి మనం ఈ పిక్కలు అనేది కట్ చేసుకుని లోపల ఉన్న జీడిపప్పుని అంతటికి ముందు మనం డివైడ్ చేసుకొని పక్కన గిన్నెలో వేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలాగా మమ్మీ ఏంటంటే ఒక స్పూన్తో కానీ లేదు అనుకుంటే మీ దగ్గర చాక్తో కానీ స్పూన్తో కానీ దేనితోనన్నా ఇలాగా జీడిపప్పు అనేది సెపరేట్ చేసుకోవాలి. సో ఇలా జీడిపప్పు అనేది సెపరేట్ చేసుకున్న తర్వాత ఆ జీడిపప్పు పైన సన్నగా ఒక పొర లాంటిది ఉంటుందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, మమ్మీ అయితే చూపిస్తుంది. ఇలాంటి సన్న లాంటి పొర లాంటిది కూడా తీసేసుకుని ఈ యొక్క జీడిపప్పుని మనం వాటర్లో వేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలండి. సో దట్ మనం వాటర్లో వేసుకుని సోక్ చేసి పెట్టుకోవడం మూలన ఎక్కడన్నా వేస్ట్ లేయర్ ఏమన్నా ఉంటే మనకి పైకి తేలిపోతూ ఉంటాయి. మనం వాష్ చేసేసుకుంటే ఇంకా ఆ యొక్క పైన జీడిపప్పు పైన ఏమన్నా డర్ట్ కానీ ఏమన్నా ఉన్నా సరే పోతుంది. సో చూసారు కదా, సో ఇంకా నేను మీకు చూపించడం గురించి అని చెప్పి ఇక్కడ నేను మీకు సోక్ చేసి పెట్టిన జీడిపప్పును కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే చూపించేస్తున్నానండి. సో ముందుగానే ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ఇందులో నేను 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేశాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జీడిపప్పు కర్రీ ప్రాసెస్ అనేది మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ యొక్క రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఆనియన్స్ కూడా వేసుకుని లైట్గా ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో నేను 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల దాకా ఉప్పు కూడా యాడ్ చేసుకుని, ఉప్పు అనేది మనం చూసుకుని వేసుకుంటాం కాబట్టి ముందుగా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఈ ఉల్లిపాయలు బాగా మగ్గించుకుంటున్నానండి. సో ఈరోజు నేను మీకు చూపించిందంతా ఈ యొక్క జీడిపప్పు ఎలా తీస్తారు, ఎలా వలవాలి, దాని యొక్క ప్రాసెస్ అవన్నీ చూపిస్తాను కదా. చూపించింది ఒక 2 నిమిషాలే, కానీ దాని యొక్క ప్రాసెస్ అనేది మమ్మీ వాళ్ళు చేసేటప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ నియర్లీ 3 అవర్స్ అయితే పట్టిందండి. సో ఇంకా అంత కష్టం. బట్ ఏంటంటే మనకి సిటీస్లో దొరుకుతుందో దొరకదో నాకు ఐడియా లేదు, కానీ ఊర్లో అయితే ఇలాగా తెప్పించుకుని ఇలాగ ఇంట్లోనే క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అలాగే మనకి ఇవన్నీ మగ్గుతున్న టైంలోనే ఇందులో నేను 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చివాసన కూడా బాగా పోయింది. సో ఇలాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న ఇక్కడ ఈ యొక్క జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం ఈ ఆనియన్స్ అంతా మనకి ఈ యొక్క జీడిపప్పుకి బాగా పట్టేటట్టు ఒకసారి గరిటె పెట్టుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ యొక్క రెసిపీ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి ఏంటంటే ఎండు జీడిపప్పుతో అయితే మనకి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. దట్టు ఏంటి అంటే మనకి సాఫ్ట్గా ఉడకడం గురించి కావాలి అనుకుంటే ఎండు జీడిపప్పు కుక్కర్లో కూడా వేసుకుని కుక్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మనం ఇదేంటంటే లేతగా ఉండే పచ్చి జీడిపప్పు కదా, సో ఏంటంటే మనకి కుకింగ్ చేసుకోవడానికి కూడా అంత ఎక్కువ టైం అయితే పట్టదు. సో చూసారు కదా, ఇలా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల వరకు ఈ యొక్క జీడిపప్పుని బాగా మగ్గించుకోవాల్సి ఉంటుందండి. సో ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత అనేది ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఈ యొక్క జీడిపప్పు అనేది కొంచెం లైట్గా మగ్గింది. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను రుచికి సరిపడినంత వరకు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా కారం అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఈ కారంలోనే నేను ధనియాలు కూడా కలిపి ఆడించింది అమ్మమ్మ. సో అందుకని చెప్పి నేను సెపరేట్గా ధనియాల పొడి అయితే ఏమీ యాడ్ చేయటం లేదు. సో మీ దగ్గర సెపరేట్గా ధనియాల పొడి ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి.
సో ఇలా కారం అనేది యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్స్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో గరం మసాలా పౌడర్లోనే ఇక్కడ అమ్మమ్మ ఏంటంటే గసగసాల పౌడర్ని కూడా కలిపేసి ఒకసారి పౌడర్లో అయితే చేసేసిందండి. అందుకని నేను సెపరేట్గా గసగసాల పౌడర్ని అయితే ఏమీ యాడ్ చేయలేదు. సో ఈ కారం అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఈ యొక్క కర్రీకి మనకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని మీరు వాటర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రెసిపీకి మనకి వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. సో ఎందుకంటే మనకి జీడిపప్పు అనేది కొంచెం ఉడకడానికి కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి వాటర్, అందుకని చెప్పి రెసిపీకి మనకి వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో దీంతో కంపేర్ చేస్తే మనకి పచ్చి జీడిపప్పుతో కంపేర్ చేస్తే మనకి ఎండు జీడిపప్పుకి అయితే ఇంకా ఎక్కువ వాటర్ అయితే పడుతుందండి. సో మీరు డైరెక్ట్గా ఇలాగా కుకింగ్ ప్యాన్లో చేసుకున్నట్లయితే మనకు వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. లేదంటే మీరు కుక్కర్లో కానీ పచ్చి జీడిపప్పు అయితే కుక్కర్లో చేసుకోకూడదు, ఎండు జీడిపప్పు అయితే కుక్కర్లో అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి మీరు కూర చేసుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అవ్వడం గురించి అయితే మీరు ఒకసారి ఒక 2 to 3 విజిల్స్ అయితే మీరు పచ్చి జీడిపప్పుతో కూడా ఈ యొక్క రెసిపీ అనేది చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేను ఏంటంటే ఫస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. బట్ నాకేంటంటే వాటర్ అనేది ఇంకా కొంచెం పడుతుంది అని చెప్పి అనిపించి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. సో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా మనకి బయటికి ఫ్లోట్ అవుతూ ఉన్నది. సో ఈ విధంగా మనకి ఇంకా కొంచెం వాటర్గా ఉందని చెప్పి మళ్ళీ ఇంకోసారి మూత అనేది పెట్టుకుని ఆ వాటర్ అనేది కొంచెం ఎగిరిపోయేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పచ్చి జీడిపప్పు నేను ఏంటంటే ఓన్లీ ప్లెయిన్గా ఒక పచ్చి జీడిపప్పు కర్రీ ఒక్కటే చూపిస్తున్నానండి. సో ఈ యొక్క పచ్చి జీడిపప్పు మీరు చికెన్తో కానీ మటన్తో కానీ లేదు అనుకుంటే పచ్చి రొయ్యలతో కానీ చేసుకోవచ్చు. వెజిటేరియన్ వాళ్ళు ఏంటంటే పన్నీర్తో కానీ లేదు అంటే ఆలూతో కానీ ఏదన్నా సరే ఏదన్నా వెజ్ ఐటమ్స్ లైక్ పన్నీర్, ఆలు ఇంకా వంకాయ ఇలాంటి వాటితో కూడా మీరు చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ యొక్క పచ్చి జీడిపప్పు వేసుకోవడం మూలన ఆ కర్రీ అనేది చాలా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది ఉంటుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. మీకు దొరికితే ఖచ్చితంగా కంపల్సరీ ట్రై చేయండి. సో చూసారు కదా, నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుందండి. టేస్ట్ అయితే నేను చూశాను కదా, సో నేను మీకు చూపించగలిగాను కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, పచ్చి జీడిపప్పుతో కర్రీ అనేది ఏ విధంగా చేసుకుంటాము. ఈ యొక్క కర్రీ అనేది మనకు నాన్ వెజ్ డిషెస్ లైక్ మటన్తో కానీ చికెన్తో కానీ లేదు అనుకుంటే బంగాళదుంప, వెజిటేరియన్ వాళ్ళు అయితే బంగాళదుంప జీడిపప్పు లేదనుకుంటే ప్లెయిన్ ఈరోజు నేను చూపించాను కదా, సో ప్లెయిన్ జీడిపప్పుతో కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకవేళ మీకు దొరికితే ఖచ్చితంగా, ఎస్పెషల్లీ ఇలాంటి సమ్మర్ టైంలోనే ఈ యొక్క పచ్చి జీడిపప్పు అనేది దొరుకుతుంది కాబట్టి మీకు దొరికితే కంపల్సరీ ఈ యొక్క రెసిపీ అనేది ట్రై చేయండి. నేను చేసినట్లు చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అసలు మర్చిపోద్దు. ఒకవేళ కనుక మీరు మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయండి. ఆ 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.